హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ బ్లాగ్స్. ఈరోజు మేము ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్న బృహస్పతమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఉదయాన్నే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేముండే ఏరియా నుంచి మాకు నియర్ బై స్టేషన్ బైయప్పనల్లి స్టేషన్. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ధర్మవరంకి డైలీ అయితే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ విరుధశ్వత్థామ అనే ప్లేస్లో స్టాప్ ఉంది. విరుధశ్వత్థామ అనేది ఒక స్మాల్ విలేజ్, గౌరీబిదనూర్ తాలూకు, చిక్బల్లాపూర్ డిస్టిక్. మనం ట్రావెల్ ఆప్షన్స్ చూసుకుంటే బస్, కార్, ట్రైన్ ఏది అవైలబుల్గా ఉంటే దానికి వెళ్ళచ్చు. మాకైతే ట్రైన్ అవైలబుల్ ఉంది కాబట్టి మేము ట్రైన్ చూస్ చేసుకున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే కార్ నుంచి కూడా వెళ్ళచ్చు. కార్ అయితే నియర్ బై అప్రాక్సిమేట్లీ ఒక 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మేమైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. బైయప్పనల్లి స్టేషన్లోనే మేమైతే బైక్ పార్క్ చేసేసి టికెట్ అయితే తీసుకున్నామండి. 25 రూపీస్ పర్ హెడ్. మేమైతే 8కి బైయప్పనల్లి స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి 8కి అలా స్టార్ట్ అవుతుంది ట్రైన్. బైయప్పనల్లి వచ్చేసరికి 8:15 అలా అవుతుంది. మధ్యలో అయితే ఒక 2 స్టాప్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ప్యాసింజర్స్ కూడా ఎక్కువ లేరు, రిజర్వేషన్స్ ఏమి ఉండవు కాబట్టి ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది. 1 మినిట్ అయితే ఆగిందండి, ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ట్రైన్లో మాకైతే సీట్ దొరికేసింది. నేను మా హస్బెండ్ అయితే చక్కగా కూర్చున్నాము. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. విరుధశ్వత్థామ హిస్టరీ ఏంటంటే, కర్ణాటకలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ హిస్టారికల్ ప్లేసెస్లో విరుధశ్వత్థామ కూడా ఒక హిస్టారికల్ ప్లేస్. ఈ ప్లేస్ని సౌత్ ఇండియన్ జలియన్వాలా బాగా కూడా చెప్తారు. ఫ్రీడమ్ ఫైట్ టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్ 1938లో ఒక 1000 మెంబర్స్తో అక్కడ ఒక పెద్ద సభ కూడా జరిగిందంట. అక్కడున్న జనరల్ డయర్ కాల్పులు జరిపారు. అప్పుడున్న ఆ కాల్పుల్లో చాలామంది చనిపోయారు. మహాత్మా గాంధీ గారు కూడా ఈ ప్లేస్ని ఇండిపెండెన్స్ టైంలో విజిట్ చేశారంట. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవుల్లో కౌరవులందరూ చనిపోయారు. విదురుడు ఈ యుద్ధాన్నంతా తన స్వయంగా చూశారంట. యుద్ధం జరిగిన తర్వాత విదురుడు తీర్థయాత్రలకు బయలుదేరారు. తీర్థయాత్రల సమయంలో చేస్తూ ఉండగా తను తుంగభద్ర నది తీరాన సంధ్యావదనం చేసే టైంలో ఒక రావి చెట్టు మొలక, చిన్న మొలక తన చేతికి వచ్చిందంట. ఆ రావి చెట్టుని తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమం దగ్గర స్థాపించారంట. సో ఆ ప్లేస్కి విరుధశ్వత్థామ అనే పేరు కూడా వచ్చింది. విరుధశ్వత్థామ అంటే విదురుడు నాటారు కాబట్టి, అశ్వత్థ అంటే రావి చెట్టు కాబట్టి ఆ ప్లేస్కి విరుధశ్వత్థామ అనే పేరు వచ్చింది. 2 అవర్స్ జర్నీ తర్వాత విరుధశ్వత్థామ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ బయట టెంపుల్కి వెళ్ళే షేర్ ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. 5 మినిట్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. స్టేషన్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. చాలామంది కూడా స్టేషన్ నుంచి బై వాక్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయ్యాం. టెంపుల్ బయట చేతులు కాళ్ళు వాష్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాము. టెంపుల్ బయటే పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా దొరుకుతాయి. ఇక్కడ స్థాపించిన నాగశీలలు చాలానే ఉంటాయి. అందులో మనం ఒక నాగశీలకు పూజ చేసుకోవచ్చు. ముందుగా అంతా క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేశాము. ఆవు పాలతో పంచలోహ నాగుకి అభిషేకం కూడా చేశాము. పూజ అయ్యాక టెంకాయ కూడా నాగశీల దగ్గరే కొట్టాము. ఇక్కడ చాలా నాగులు ఉన్నాయి. ఏకనాగు, జంట నాగులు, 3 శిరస్సు నాగులు, చాలా రకం నాగులే ఉన్నాయి. బయట నాగశీల పూజ కంప్లీట్ అయ్యాక గుడి లోపలికి వెళ్ళాము. విరుధశ్వత్థామలో నారాయణ స్వామి కొలువై ఉన్నారు. మేము వెళ్ళే టైంకి స్వామివారికి కుంకుమార్చన జరుగుతుంది. మేము 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకున్నాము. గుడి చుట్టూ చాలా నాగశీలలు ఉన్నాయి. రావి చెట్టు, జమ్మి చెట్టు కింద నాగశీలలు ఎక్కువగా స్థాపించారు. నాగదోషం ఉన్నవాళ్ళు ఎక్కువగా నాగశీలలను స్థాపిస్తూ ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. సంతాన కోసం కూడా ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తారు. ఈ ఆలయంలో రావి చెట్టుకి ముడుపులు కడతారు. రావి చెట్టు విష్ణువు తాలూకా ప్రతిరూపం. ఇక్కడ వచ్చిన భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానంకి మేము క్యూ లైన్లో ఉన్నాము. గుడి ఆపోజిట్లోనే ఈ అన్నదానం రోజు జరుగుతుంది. ఈరోజు అన్నదానంలో సాంబార్ రైస్, స్వీట్ పొంగల్ పెట్టారు. మనము అన్నదానంకి డొనేషన్స్ ఇవ్వచ్చు. అన్నదానం అయ్యాక గుడి అంతా చూడ్డానికి వెళ్ళాం. ఇక్కడ భక్తులు కొట్టిన టెంకాయలు అన్నదానంకి ఉపయోగిస్తారు. ఈ గుడిలో గోశాల ఉంది. 2001లో విదురుడు నాటిన రావి చెట్టు పడిపోయిందంట.
ఆ ప్లేస్లోనే ఇంకొక రావి చెట్టుని నాటారు. ఈ గుడిలోనే శివుడు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి ఉన్నారు. ఈ ఆలయంలో 10,000 పైగా నాగశిలలు స్థాపించారు. భక్తులు నాగశిలలను స్థాపించి వారి మొక్కును స్వామివారికి చెల్లించుకుంటారు. చాలామంది ముందు వారు స్థాపించిన నాగశిల వద్దనే పూజలు చేసుకుంటూ ఉంటారు. మనము కూడా ఇక్కడ నాగశిలను స్థాపించాలంటే పూజారితో మాట్లాడి నాగశిలను చేయించుకోవాలి. 45 డేస్ టైం అయితే పడుతుంది. మంచి రోజు చూసి నాగశిలను పూజారి వారే దగ్గరుండి మనతో నాగశిలను స్థాపిస్తారు. ఇలా గుడి చుట్టూ కొన్ని వేల నాగశిలలు స్థాపించి ఉన్నాయి. వారి నాగశిల గుర్తుండేలా వారి పేరు, డేట్ అండ్ ఇయర్ వాటి మీదే చేపించుకుంటారు. భక్తుల యొక్క మొక్కుని తులాభారం ద్వారా కూడా చెల్లించుకుంటారు. మరోసారి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ అయ్యాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏబీ వ్లాగ్స్.